హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి ఎగ్ బుర్జ్ అండి. దానికి ఎగ్స్ తీసుకున్నానండి. కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. నేనైతే ముందుగా పచ్చిమిర్చి వేస్తానండి, ఇది వేస్ట్ కాకూడదు, తినేకి బాగుంటుందని. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దామండి. ఇవి వేగనియండి. వేగినాక మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. ముందుగా సాల్ట్ వేసేద్దాము. సాల్ట్, పసుపు, కొంచెం లైట్గా కారం అండి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసేసినాను. ఇవన్నీ కలిపేద్దామండి. ఒకసారి అన్నీ కలిపేసినాక ఇప్పుడు చూడండి, ఎగ్స్ అన్నీ పలగొట్టుకొని ఇందులో వేసుకున్నానండి. చూడండి, ఇవి కూడా కలిపేద్దామండి. మూత తీసేసి చూద్దామండి ఎలా ఉందో. అయిందండి ఇది. చూడండి, ఎగ్ బుర్జ్ బాగుంది కదండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ముందుగా కొత్తిమీర వేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఎగ్ బుర్జ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్గా చపాతీ చేసినానండి. ఈ ఐటెం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.